నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రైతులకు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు. ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపిస్తామన్న మంత్రి అనగాని. మదనపల్లె దస్త్రాల దహనం కేసులో 2 ఆర్డీఓలు, సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్. బాధ్యులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదన్న సర్కార్. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీలో ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం. కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వనున్నట్లు ప్రకటన. విద్యుత్తు పద్దుపై శాసనసభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వాగ్వాదం. 8 నెలల్లో ఏం చేశారని ప్రతిపక్షం ప్రశ్న. విచారణ కమిషన్తో భయమెందుకన్న సీఎం. తెలంగాణలో రేపే 2వ విడత రుణమాఫీ. 7 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్. ఎగువ నుంచి పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ. శ్రీశైలం 3 గేట్లు ఎత్తిన అధికారులు. నాగార్జున సాగర్ కు ఉరకలేస్తున్న ప్రవాహం. బీజేపీ పద్మవ్యూహంతో దేశంలో భయం వ్యాపిస్తోందన్న రాహుల్ గాంధీ. కమలదళం కుట్రలను ఇండీ కూటమి ఛేదిస్తుందని లోక్సభలో వ్యాఖ్య. మరో ఒలింపిక్ పతకం వేటలో మను బాకర్. బ్యాడ్మింటన్ లో క్వార్టర్స్ చేరిన సాత్విక్ చిరాగ్ జోడీ. అర్జెంటీనాతో మ్యాచ్ డ్రా చేసుకున్న భారత హాకీ జట్టు. ఆంధ్రప్రదేశ్ రైతులకు త్వరలోనే రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వైసీపీ సర్కారు హయాంలో జరిగిన అసైన్ భూముల విక్రయం, 22A పెట్టిన భూములపై ఫిర్యాదులు తీసుకుంటామని తెలిపింది. భూ వివాదాల కట్టడికి ప్రత్యేక చట్టం తేవాలని అభిప్రాయానికి వచ్చింది. వైసీపీ హయాంలో జరిగిన భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మదనపల్లె దస్త్రాల దహనం కేసులో 2 ఆర్డీఓలు, సీనియర్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేశామన్నారు. సమయం వచ్చినప్పుడు పెద్దిరెడ్డి అయినా జగన్ అయినా చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. సచివాలయంలో రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. సమావేశంలో రాజముద్రతో ఉన్న పుస్తకాన్ని అధికారులు సీఎంకు చూపించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలు, ఆ ఆస్తి అడ్రస్ వద్దకు తీసుకువెళ్లే మ్యాప్ కూడా వచ్చేలా ఏర్పాటు చేశారు. రీసర్వే పేరుతో వైసీపీ ప్రభుత్వం సరిహద్దు రాళ్లపై 650 కోట్లు ఖర్చు చేయగా 77 లక్షల గ్రానైట్ రాళ్లపై నాటి సీఎం జగన్ బొమ్మ ముద్రించారని అధికారులు సీఎంకు వివరించారు. ఆ రాళ్లపై బొమ్మలు చెరపడానికి మరో 15 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. ఆ గ్రానైట్ రాళ్లను ఎలా ఉపయోగించుకోవచ్చు, వాటితో ఏం చేయవచ్చో చూడమని భేటీలో చంద్రబాబు సూచించారు. అనంతరం మదనపల్లి దస్త్రాల దగ్ధం ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం మారడంతో జరిగిన దోపిడీ బయటపడకుండా ఉండేందుకే మదనపల్లెలో దస్త్రాలను దహనం చేశారన్నారు. వందలాదిగా భూ బాధితులు తరలివచ్చి ఫిర్యాదులు చేయడమే అక్కడ జరిగిన దందాకు నిదర్శనమని చెప్పారు. ఖచ్చితంగా మదనపల్లె ఘటన అగ్ని ప్రమాదం కాదని, కుట్ర ప్రకారమే జరిగిందని సమావేశం తర్వాత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా పునరుద్ఘాటించారు. సీసీ కెమెరాస్ ఆర్ నాట్ వర్కింగ్ సిన్స్ 10th of July. ఆడియోకి అడిగితే సార్ నాకు తెలియదు అంటాడు, ఏవో చూసుకోవాలంటాడు. ఇప్పుడు అవి అంతా జరిగిపోయిందంటే ఆయనకి ఈ రోజు దాకా సీసీ కెమెరాలు పని చేయట్లేదు, ఎందుకు చేయలేదు తెలియదు. మరి ఇవన్నీ ఇర్రెగ్యులారిటీ చూసుకుంటే ఎందుకు సస్పెండ్ చేయము? సస్పెండ్ చేయదు, తప్పుదా సస్పెండ్. వైసీపీ పాలనలో జరిగిన అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు, 22Aలో ఎన్ని భూములు పెట్టారనే విషయాలతో పాటు అయిన వారికి అప్పనంగా భూములు కట్టబెట్టిన వైనంపై సమగ్రంగా విచారణ చేయిస్తామని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. ఇందుకోసం సిసోడియా నేతృత్వంలోని అధికారుల బృందం త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుందని చెప్పారు. గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి యొక్క ఆధ్వర్యంలో అందరు హెచ్ఓడీలు కూడా ముఖ్యంగా ఎక్కడైతే ఎక్కువగా జరిగిన విశాఖపట్నం, ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు ఈ ప్రాంతంలో వచ్చే వారమే పర్యటిస్తారు. అక్కడ ఉన్నటువంటి ఆల్ పబ్లిక్ గ్రీవ్స్, మరి ముఖ్యంగా అసైన్మెంట్ మేము ఎట్లా కూడా అధికారుల పరంగా రివర్స్ గా ఎవరికి ఎలా రిజిస్టర్ అయినాయి, ఎవరి పేరు మీద అసైన్ అయినాయి, ఆ అసైన్ ముందు ఏంటి తర్వాత అన్ని కూడా మేము కూడా అవన్నీ కూడా పరిశీలించి అన్ని కూడా డాక్యుమెంటరీ ప్రూఫ్స్ తీస్తాము. దాంతో పాటు వీరు కూడా వెళ్లి అక్కడ గ్రీవ్స్ తీసుకుని అవన్నీ కూడా సత్వరంగా పరిష్కరించే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. దాని తర్వాత 13 జిల్లాల హెడ్ క్వార్టర్స్ కూడా వెళ్ళి, ఎందుకంటే రెవెన్యూలో ఉన్నటువంటి సమస్యలు ప్రక్షాళన
పరిశీలన చేసి అధికారులకు కూడా ఒక భయం అనేది ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా ఒక టైం లైన్, గైడ్ లైన్ అన్ని కూడా ఇచ్చి దీనిపైన ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లబోతా ఉన్నాం. అటు నియోజకవర్గాల వారీ కాకుండా జోన్ల వారీగా ఆర్డీఓలను బదిలీ చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మదనపల్లిలో దస్త్రాల దహనం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే సమయంలో భూ బాధితులు సబ్ కలెక్టరేట్కు భారీగా తరలివచ్చి వినతులు సమర్పించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన సోదరుడు తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, బాబ్జాన్ సహా ఇతర అనుచరుల వల్ల తమకు అన్యాయం జరిగిందంటూ గోడును వెళ్లబోసుకున్నారు. దొంగ పత్రాలు సృష్టించి బెదిరించి తమ భూముల్ని లాగేసుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పెద్ద ఎత్తున వచ్చిన భూ బాధితుల నుంచి మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ వినతులు స్వీకరించారు. 164 ఫిర్యాదులు వచ్చినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. చాలా వరకు భూ అక్రమాలపైనే అర్జీలు ఇచ్చారన్నారు. ఫిర్యాదులను ఆయా తహసీల్దార్లకు పంపించి విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తామని మేఘా స్వరూప్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హామీని నెరవేర్చేలా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లేఅవుట్లు వేయని స్థలాల్లో ఇలాగే ఇవ్వాలని గృహ నిర్మాణ శాఖపై సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. 2029 నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని సమావేశం తర్వాత మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. రాబోయే 100 రోజుల్లో 125,000 ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాదిలో 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులను పక్కన పెట్టేసిందన్న ఆయన ఇళ్లు పూర్తయినా డబ్బు చెల్లించలేదన్నారు. వారికి చెల్లింపులు జరపాలని సీఎం ఆదేశించారని తెలిపారు. పోలవరం ఆర్ఎండ్ఆర్ కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగిస్తే వాటిని పూర్తి చేస్తామని సీఎంకు చెప్పగా పరిశీలించాలని అధికారుల్ని ఆదేశించారని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చి సదుపాయాలను కల్పించని చోట తమ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఒక్క గృహ నిర్మాణ శాఖలోనే 10,000 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఇదే సమయంలో మధ్య తరగతి ప్రజలకు ఎంఐజీ లేఅవుట్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. అంటే మధ్య తరగతి వర్గాలకి, దిగువ స్థాయి వర్గాలకి, పేదవాళ్ళకి గవర్నమెంట్ ఇళ్ల నిర్మాణం ప్రోగ్రాం అర్హత ఉండదో వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మించి కేంద్ర ప్రభుత్వ పథకాలని ఆసరా చేసుకుని వాటిని వినియోగించుకుని వారికి ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చే కార్యక్రమం. అంటే సరసమైన ధరలకి నాణ్యమైన ఇళ్ళని నిర్మించి ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే జర్నలిస్టులు కూడా ఇల్లు కొంత సరసమైన ధరలకి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. ఏపీలో పులుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. నాగార్జున సాగర్, నల్లమల ప్రాంతంలో పులుల సంరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలపై మంగళగిరిలోని అరణ్య భవన్లో ఆయన అధికారులతో సమీక్షించారు. శ్రీశైలం జలాశయం, నాగార్జున సాగర్ మధ్య ఉన్న అభయారణ్యంలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే ప్రత్యేక అధికారుల్ని నియమించుకోవాలని నిర్దేశించారు. ఈ సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన తీసిన పులుల ఫోటోలను పవన్ తిలకించారు. ఎమ్మెల్యే అభిరుచిని పవన్ కొనియాడారు. బడ్జెట్పై చర్చలో భాగంగా విద్యుత్ శాఖ పద్దుపై తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కరెంటు మీటర్లు, విచారణ కమిషన్, విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. బీఆర్ఎస్ నేతల కోరిక మేరకే విచారణ కమిషన్ వేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడేమో విచారణ కమిషన్ వేయటం సరికాదంటూ కేసీఆర్ కోర్టుకు వెళ్లారని రేవంత్ విమర్శించారు. కొత్త కమిషన్ వెంటనే నియమిస్తామని తెలిపారు. పద్దులపై చర్చలో భాగంగా విద్యుత్ అంశంపై తెలంగాణ శాసనసభలో అధికార విపక్షాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అప్పుల్లోకి నెట్టేసిందని విమర్శించారు. యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో పాత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారన్న ఆయన ఆ ప్రాజెక్టు నిత్యం షట్ డౌన్ అవుతోందని తెలిపారు. థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఇష్టారీతిన అంచనాలు పెంచి BHEL కు 20,000 కోట్ల విలువైన పనులు నామినేటెడ్ పద్ధతిలో ఇచ్చారని ఆరోపించారు. విద్యుత్ రంగంపై విచారణ జరుగుతోందన్న ఆయన బాధ్యులకు శిక్ష తప్పదని స్పష్టం చేశారు. కీలక అంశంపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకొని ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద చర్చ నడిచినప్పుడు కనీసం లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ హౌస్ లో ఉంటే ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల జరిగిన నిర్వాహకం ఏ విధంగా జరిగింది, ప్రజలకు, వినియోగదారులకు, విద్యుత్ సంస్థలకు ఏ విధంగా నష్టం జరిగింది మేము కొంచెం చెప్పుకునే అవకాశం, ఆయన వినే అవకాశం ఉండేది. అధ్యక్ష, సభకే రానప్పుడు మరి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఎందుకు ఉండాలి అధ్యక్ష? మరి అటువంటిప్పుడు ఆయన అవసరం లేదని వీళ్ళే అంటుండ్రు. మరి మీరే మీ లోపల ఎవరో ఒకరు సభలో ఎలోపి గాండి.
అధికార పక్షం ఆరోపణలను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఖండించారు. విద్యుత్ మీటర్లపై సీఎం సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని మండిపడ్డారు. 10 ఏళ్లలో విద్యుత్ రంగంలో కేసీఆర్ ఏమీ చేయలేదన్నట్లు మాట్లాడుతున్నారని, అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో కాంగ్రెస్ ఏం చేసిందని నిలదీశారు. ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగిన ఒప్పందాన్ని ఓ బూచిలా చూపే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థకు ఇంకో ప్రభుత్వ రంగ సంస్థకు మధ్యన ఒప్పందాలు జరిగితే అందులో ఏందో మతలం ఉంది అని చెప్పేది అమాయకత్వమా, తెలివి తక్కువతనమా, లేదా మోసం చేయడానిక, ప్రజలు మోసగించడానిక? ప్రభుత్వానికి ఏ రకంగా ఇంట్లో పొరపాటు చేయడానికి అవకాశం ఉంటుంది? బిహెచ్ఎల్ నుంచి డబ్బులు తీసి లంచాలు ఇస్తారా అధ్యక్ష, చైర్మన్ గారు? ఎవరికైనా అవుతుందా? ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సాధ్యం అవుతుందా? అయినా ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థకు నామినేషన్ మీద ఇచ్చుకోవచ్చు అని ఉంది. అక్కడ గతంలో 100,000 జరిగినాయి. ఛత్తీస్గఢ్ పవర్ కి మనం ఆనాడు పే చేసింది ₹3.90. రామగుండం ఎన్టీపీసీ నుంచి తీసుకుంటున్న దానికి ₹5.60, 70 చెల్లిస్తున్నారు. వల్ల లాభం జరిగిందా, నష్టం జరిగిందా? అయినా అక్కడ ప్రభుత్వమే, ఇక్కడ ప్రభుత్వమే ఇచ్చింది, తీసుకున్నది. దీంట్లో ఏ మతలబులు ఉంటాయి అధ్యక్ష? జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సభ్యుల కోరిక మేరకే విచారణకు ఆదేశించినట్లు గుర్తు చేశారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే కమిషన్ కు వ్యతిరేకంగా కేసీఆర్ కోర్టుకు వెళ్లారని విమర్శించారు. బిహెచ్ఎల్కి ఇచ్చి బిహెచ్ఎల్ నుంచి వెనకంగా సివిల్ వర్కులు మొత్తం వాళ్ళ బినామీలకు టెండర్లు ఇప్పించుకొని ₹1,000 కోట్ల కుంభకోణం పాల్పడ్డారు అధ్యక్ష. ఈ తప్పుడు పనుల మీద ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుని అక్కడి నుంచే నిలబడి బుకాయించారు. కమిషన్ చైర్మన్ నోటీసులు ఇచ్చి క్రొనలాజికల్ గా విద్యుత్ రంగ నిపుణులు రఘుతో సహా పోయి మొత్తం వివరాలు అక్కడ ముందల పెట్టినాక వీళ్ళకి అర్థమైపోయింది. మేము దొరికిపోయినాం, మా దోపిడీ బయటపడ్డది, మేము గ్యారంటీగా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కమిషన్ మీదనే ఆరోపణలు చేసి కమిషన్కు వ్యతిరేకంగా కోర్టుకు పోయారు అధ్యక్ష. అసలు విచారణే వద్దని కోర్టు ఏమన్నది అధ్యక్ష? చివరికి కమిషన్ విచారణ జరగాల్సిందే, మీకు అభ్యంతరం ఉన్న చైర్మన్ గారిని మేము మారుస్తున్నాము అని అన్నాడు. ఇప్పుడు ఆ వాస్తవాలు విచారణలో ఉండంగా మేము బిహెచ్ఎల్కి ఇస్తే ఎట్లా తీసుకుంటామని అడుగుతున్నారు అధ్యక్ష. బిహెచ్ఎల్ సివిల్ పనులు ఎప్పుడైనా చేసింది అధ్యక్ష? వాళ్ళకి అనుభవం ఉందా? విద్యుత్ అక్రమాల విషయంలో అధికార విపక్ష ఆరోపణలపై ప్రజలకు స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉందని భాజపా ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి వ్యాఖ్యానించారు. వాస్తవాలు బయటికి రావాలంటే హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పదే సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రభుత్వం డిఫెన్స్ లో పడగానే ఏదో ఒక కాగితం తీసుకొచ్చి చర్చను పక్కదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అసెంబ్లీ లాబీలో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన 3 సమావేశాల్లోనూ సీఎం తప్పుదోవ పట్టించారన్నారు. గతంలో గోదావరి జిల్లాల విశ్రాంత ఇంజనీర్ల నివేదికను ప్రస్తావించిన రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా తమకు కావాల్సిన కొన్ని పదాలను మాత్రమే చదివారని హరీష్ రావు ఆక్షేపించారు. విద్యుత్ మీటర్ల విషయంలోనూ సీఎం 3 పదాలు ఎగరకొట్టి చదివారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడి విషయంలో సైతం తప్పుదోవ పట్టించారన్న హరీష్ తెలంగాణ ప్రయోజనాల కోసమే నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గం నుంచి తప్పుకున్నట్లు స్పష్టం చేశారు. పదవుల కోసం పాకులాడేది రేవంత్ రెడ్డి అని తాము కాదని విమర్శించారు. నిజాయితీ ఉంటే ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని శాసనసభలో డిమాండ్ చేసినట్లు హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణలో రేపు 2వ విడత రుణమాఫీ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణం నుంచి రుణమాఫీని ప్రారంభించనున్నారు. 2వ విడతలో సుమారు 7 లక్షల మంది రైతులకు దాదాపు 7,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ దశలో ₹1,00,000 నుంచి ₹1,50,000 వరకు రైతుల రుణాలు మాఫీ కానున్నాయి. 3 విడతల్లో రుణమాఫీ పూర్తి చేసేలా ప్రణాళిక చేసిన ప్రభుత్వం ఈ నెల 19న మొదటి విడత మాఫీ చేసింది. తొలి విడతలో సుమారు 10,83,000 కుటుంబాలకు చెందిన రైతుల ఖాతాల్లో 6,000 కోట్లు జమ చేసింది. ఆధార్ నంబర్, ఇతర వివరాలు సరిగా లేకపోవడం వంటి కారణాలతో సుమారు 17,000 లబ్ధిదారులకు రుణమాఫీ నగదు జమ కాలేదు. కేంద్ర బడ్జెట్పై లోక్సభలో వాడివేడి చర్చ జరిగింది. అగ్నివీర్లను కేంద్రం మోసం చేస్తోందని విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అగ్నివీర్ల పింఛన్ కోసం బడ్జెట్లో రూపాయి కేటాయించలేదని తెలిపారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని రైతులు ఆందోళన చేస్తున్నారన్న రాహుల్ ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం విధానాలు చూసి రైతులు భయపడుతున్నారన్న ఆయన రైతు సంఘాల నేతలతో మాట్లాడేందుకు కేంద్రం సిద్ధంగా లేదని విమర్శించారు. బడ్జెట్లో మధ్య తరగతిపైన అదనపు భారం మోపారన్న రాహుల్ వారికి ఎలాంటి లబ్ధి కలిగించలేదన్నారు. ఈ ప్రభుత్వం అంబానీ, అదానీకి మాత్రమే ప్రయోజనం కలిగిస్తోందని ఆరోపించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న స్పీకర్ సభలో లేని వారి పేర్లు ప్రస్తావించడం సరికాదన్నారు. దేశంలో మౌలిక వస్తుల ప్రాజెక్టుల్ని కొందరు నియంత్రిస్తున్నారన్న రాహుల్ విమానాశ్రయాలు, పోర్టులు, రైల్వే వ్యవస్థలు వారి చేతుల్లోనే ఉన్నాయని ఆరోపించారు. సభా నియమాలు తెలియకుండా మాట్లాడటం సరికాదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజ్జు రాహుల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపాను చూసి దేశంలో అన్ని వర్గాలు భయపడుతున్నాయన్న రాహుల్ పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా దేశం పరిస్థితి తయారైందని విమర్శించారు.
अभिमन्यु को चक्रव्यूह में फंसाकर 6 लोगों ने मारा। चक्रव्यूह के बारे में थोड़ी रिसर्च की और पता लगा कि चक्रव्यूह का एक दूसरा नाम होता है पद्मव्यूह, मतलब लोटस फॉर्मेशन। वो लोटस के शेप में होता है, कमल के फूल के शेप में होता है। 21वीं सदी में सर एक नया चक्रव्यूह तैयार हुआ है सर, वो भी लोटस की शेप में है सर, और उसका चिन्ह प्रधानमंत्री जी अपनी छाती पर लगा के चलते हैं। जो अभिमन्यु को चक्रव्यूह में फंसाया गया था वही हिंदुस्तान के साथ किया गया है। हिंदुस्तान के युवाओं के साथ, हिंदुस्तान के किसानों के साथ, हमारी माताओं बहनों के साथ, स्मॉल बिजनेसेस के साथ, मीडियम साइज बिजनेस के साथ। सर आज भी चक्रव्यूह के बीच में 6 लोग हैं। चक्रव्यूह में हजारों लोग होते हैं सर, मगर उसके बिल्कुल सेंटर में 6 लोग कंट्रोल करते हैं। वैसे आज भी 6 लोग कंट्रोल कर रहे हैं चक्रव्यूह को। नरेंद्र मोदी जी, अमित शाह जी, मोहन भगवत जी, अजीत दोवल जी, अंबानी और अदानी जी कंट्रोल कर रहे हैं। కేంద్రం వార్షిక బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్ బీహార్ కోసం ప్రవేశపెట్టిందని విపక్షాలు చేసిన విమర్శలను తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఖండించారు. రాజధాని, పోలవరం ప్రాజెక్టు, పారిశ్రామిక రాయితీలు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు ఏపీకి కొత్తగా ఇచ్చిందేమీ లేదని, విభజన చట్టంలో ఆయా అంశాలను స్పష్టంగా పేర్కొన్నారని గుర్తు చేశారు. విభజన చట్టాన్ని తయారు చేసిన కాంగ్రెస్ అందులో ఇచ్చిన హామీలను మర్చిపోయి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సమాఖ్య స్ఫూర్తితోనే ఏపీకి కేంద్ర బడ్జెట్లో నిధుల్ని కేటాయించారని పేర్కొన్నారు. ఎన్డీఏ సర్కారుకు తగినంత బలం లేదన్న విపక్షాల విమర్శలను కొట్టిపారేసిన శ్రీకృష్ణదేవరాయలు యూపీఏ 1-2 ప్రభుత్వాల సమయంలో కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు వచ్చాయో గుర్తు చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హార్వర్డ్, కేంబ్రిడ్జిల్లో చదవలేదంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయని మండిపడిన ఆయన చదువుకు నాయకత్వానికి సంబంధం లేదని గుర్తించాలన్నారు. ఇదే సమయంలో గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను అప్పుల్లో ముంచేసిందని వివరించిన దేవరాయలు మిగతా రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధిలో పయనించేందుకు ఏపీకి కేంద్రం సాయం అందించాలని కోరారు. 2019 to 24, coming to water resource department, only 20,000 crores was spent on it, ma'am. From 2014 to 19, in the same water resources department, we spent almost 47,000 crores. So it has gone down by almost 60% in the capital expenditure in the water resources department. When it comes to transports, roads and buildings, in 2014 to 19, Andhra Pradesh spent 8,800 crores, ma'am. But from 19 to 24, it has come down to 1,357 crores, ma'am. It has almost come down by almost 70%. So creating a debt, borrowing money is one thing, ma'am, but where we are spending is the most important thing. We are very much confident that we want to be part of this development. We want to reconstruct the state. We want to rebuild the state. We need more support from the union government, which we are looking forward, ma'am. ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తుంది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వస్తున్న భారీ వరదను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులోని 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 81,000 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలంలోకి 4,52,583 క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా సాయంత్రం 6 గంటల సమయానికి 184.28 టీఎంసీల నిల్వ చేరింది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ కు 54,772 క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ఈ సాయంత్రం 6 గంటల వరకు 136.13 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుముఖం పడుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి 42.9 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకోనున్నారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటి మట్టం 33 మీటర్లకు చేరటంతో 12 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. కడెమ్మ స్లూయజ్ వంతెనపై వరద నీరు భారీగా చేరక ప్రాజెక్టుకు వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కోనసీమ జిల్లాలోని రావులపాలెం, గోపాలపురం వద్ద గౌతమి, వశిష్ఠపాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం 15 అడుగుల వద్ద ప్రవహిస్తూ ఉండగా అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 14.86 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి వరద నీరు విడుదలతో లంక ప్రాంతాల్లోని పొలాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. గోదావరికి ఎప్పుడు వరద వచ్చినా భద్రాచలం పుణ్యక్షేత్రం నుంచి 25 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలు మునిగిపోతున్నాయని మహబూబాద్ ఎంపీ బలరాం నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ముంపు నివారించడానికి గోదావరి నదికి 25 కిలోమీటర్ల పరిధిలో ఇరువైపులా కరకట్ట నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. లోక్సభ 0 అవర్లో మాట్లాడిన ఎంపీ వరద ముంపు వల్ల గిరిజన, ఆదివాసీ కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. నదీ పరివాహక ప్రాంతాల పరిరక్షణ కోసం కేంద్రం వేల కోట్లు ఖర్చు చేస్తోందన్న బలరాం నాయక్ అదే తరహాలో భద్రాచలం చుట్టుపక్కల ప్రాంత రక్షణ కోసం అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు.
ఏపీ సచివాలయం హెచ్ఓడి కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 16% ఉన్న హెచ్ఆర్ఏను 24% పెంచింది. మూల వేతనంపై 24% హెచ్ఆర్ఏ ఇవ్వనున్నట్లు ఆదేశాలు వెలువడ్డాయి. ఈ పెంపును అమలు చేసిన తర్వాత అద్దె భత్యం 25,000కు మించకుండా అందజేయనున్నారు. 2025 జూన్ వరకు పెంచిన హెచ్ఆర్ఏ అమల్లో ఉంటుందని ఆర్థిక శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీలోని రావోస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద నీరు చేరి ముగ్గురు చనిపోయిన ఘటనలో మరో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బేస్మెంట్ యజమాని సహా భవనం గేట్ను కారుతో ఢీకొట్టిన డ్రైవర్ను మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ సెంట్రల్ డీసీపీ హర్షవర్ధన్ చెప్పారు. అటు ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎంసీడీ ఓ జూనియర్ ఇంజనీర్ను ఉద్యోగం నుంచి తొలగించింది. అసిస్టెంట్ ఇంజనీర్ను సస్పెండ్ చేసింది. ఇప్పటికే ఓల్డ్ రాజేందర్ నగర్లో అక్రమంగా బేస్మెంట్లోని 13 కోచింగ్ కేంద్రాలకు ఎంసీడీ అధికారులు సీల్ వేశారు. ఓల్డ్ రాజేందర్ నగర్లోని డ్రైనేజీల ఆక్రమణలే రావోస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు చేరటానికి కారణమని గుర్తించిన ఎంసీడీ వాటిని తొలగిస్తోంది. రావోస్ కోచింగ్ సెంటర్ వద్ద విద్యార్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద బీజేపీ కూడా ఆందోళన చేపట్టింది. కేజ్రీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు కార్యకర్తలు నినాదాలు చేశారు. ఘటనకు బాధ్యత వహిస్తూ ఆ ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్పొరేషన్ హౌస్ లో ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ బల్లలపైకెక్కి నినాదాలు చేశారు. పారిస్ ఒలింపిక్స్ లో భారత షట్లర్ లక్ష్య సేన్ రెండో మ్యాచ్లో ఘన విజయం సాధించాడు. పురుషుల సింగిల్స్ గ్రూప్ ఎల్లో భాగంగా బెల్జియం ఆటగాడు జూలియన్ కరాగీపై 21-19, 21-14 తేడాతో వరుస సెట్లో విజయం సాధించాడు. అటు బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో భారత షట్లర్ల ద్వయం సాత్విక్ చిరాగ్ శెట్టి రెండో మ్యాచ్ రద్దయింది. ఈ మేరకు భారత జోడీ క్వార్టర్స్ ఫైనల్ కు దూరుకు వెళ్లనుంది. ఒలింపిక్స్ లో పురుషుల డబుల్స్ లో క్వార్టర్స్ కు అర్హత సాధించిన తొలి భారత జోడీగా రికార్డు నెలకొల్పారు. మహిళల డబుల్స్ లో అశ్విని పొన్నప్ప తనీషా జోడీ ఓటమి పాలైంది. గ్రూప్ దశలో జపాన్ చేతిలో వరుస గేమ్లు కోల్పోయిన ఈ జోడీ పోటీ నుంచి నిష్క్రమించింది. అటు హాకీలో భారత పురుషుల జట్టు బలమైన అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్ ను 1-1తో డ్రా చేసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో భారత్ 3వ స్థానంలో ఉంది. అటు ఆర్చరీ పురుషుల టీం విభాగంలో భారత్ త్రయం క్వార్టర్స్ లో ఓటమి పాలైంది. తుర్కియాతో జరిగిన మ్యాచ్ లో 2-6 తేడాతో పరాజయం చవిచూసింది. అటు షూటింగ్ విభాగంలో భారత్కు ఇవాళ మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఈ క్రీడల్లో దేశానికి తొలి పతకం అందించిన స్టార్ షూటర్ మను బాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో సరబ్జోత్ సింగ్ తో కలిసి కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. ఈ జోడీ దక్షిణ కొరియా ద్వయంతో కాంస్య పతకం కోసం పోటీ పడనుంది. ఇందులో గెలిస్తే భారత్ కు మరో పతకం దక్కుతుంది. ఇదే విభాగంలో పోటీ పడిన మరో భారత జోడీ రిథమ్ అర్జున్ చీమా 576 పాయింట్లతో 10వ స్థానానికి పరిమితమైంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత త్రుటిలో పతకం చేజార్చుకుంది. తుది పోరులో యువ షూటర్ అర్జున్ బబుతా 4వ స్థానంలో నిలిచాడు. ఒక దశలో 2వ స్థానంలో నిలిచిన అర్జున్ ఒత్తిడికి లోనే 4వ స్థానానికి పడిపోయి పతకాన్ని చేజార్చుకున్నాడు. అటు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విభాగంలో భారత షూటర్ రమితా జిందాల్ తుది పోరులో 145.3 పాయింట్లతో 7వ స్థానానికి పరిమితమైంది.